నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, సాక్షికి సంబంధించినటువంటి ఒక వార్తలు ఎవరైనా చీఫ్ ఎడిటోరియల్స్ ఏమైనా చేస్తున్నారంటే కాదు, ఏదైతే వైసీపీ నాయకులు ఏది చెప్తే అదే హెడ్లైన్స్గా వస్తుందని చెప్పేసి అనడానికి నిన్నగాక మొన్న చేసినటువంటి ఒక పేర్ని నాని గారు ఏదైతే మాట్లాడారో దాన్నే ఏదైతే టీడీపీ గూండాగిరి అని చెప్పి మాట్లాడడం చూసాం, ఏదైతే ఉప్పల హారికకు సంబంధించి. కనీసం ఆ వీడియో ముందు రోజే బయటికి వచ్చిన తర్వాత పెద్ద సంచలనం రేపిన తర్వాత కూడా కనీసం ప్లాన్ బి కూడా లేకుండా, అంటే బరి తెగించి రాయడాన్ని ఎలా చూడాలి? అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లడానికి హైదరాబాద్లో మీటింగ్స్ పెట్టుకొని, అదేవిధంగా చూసుకుంటే తిరుపతిలో మీటింగ్ పెట్టుకొని, సో నిజంగా ఇవి బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి అనొచ్చు అంటారా, లేదంటే ఏం చెప్తారు? నిస్సందేహంగా దీని మీద ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించాలి. ముందుగా సాక్షి దినపత్రిక కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు, అది ఉద్యోగస్తుల దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది. అది గమనించుకోవాలి. వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళు అనుమతులు లేవు దీన్ని మూసేయండి అని చెప్పానంటే న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి మేము ఎంతమందిని దీంట్లో బతుకుతున్నాము, మా పట్టకొట్టొద్దు, దయచేసి మా కోసమైనా సరే మీరు దీనికి అనుమతులు ఇవ్వండి అంటే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద అనుమతితో నడుస్తున్నటువంటి పత్రిక ప్రసార మాధ్యమం అది. అయినా సరే వాళ్ళు ఇన్ని ఉల్లంఘనలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా చూసుకున్నాం, ఇన్ని ఉల్లంఘనలకి ఇన్నిసార్లు పాల్పడుతున్న తర్వాత దాని మీద చర్యలలో భాగంగా కేంద్రానికి ఎందుకు ఫిర్యాదులు చేయట్లేదు, న్యాయస్థానం దృష్టికి ఎందుకు తీసుకురావట్లేదు అనేది ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం. చాలా ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల మీద రాతలు రాస్తానే ఉన్నారు వాళ్ళు, అలాగే కథనాలు అల్లుతానే ఉన్నారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దీన్ని కూడా ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని అయితే నేను భావిస్తున్నాను. మీరు అన్నట్టు బిఎన్ఎస్ ఈరోజు అమల్లోకి వచ్చినటువంటి విధానంలో ఏ అయితే కొన్ని పొందుపరిచారో వాళ్ళు తీవ్రమైన నేరాలుగా, దానికి సంబంధించిన వాటిలన్నిట్లు కూడా వీళ్ళు ఈరోజు రెచ్చగొట్టే విధానం. మీరు అన్నట్టు ఒక అంశాన్ని ఏదైతే హారిక ఉందో ఆమె విషయాన్ని కనుక తీసుకుంటా ఉంటే ఆయన భర్త రాము కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఆమె జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, అంటే ఆ జిల్లాకు మొత్తానికి అధ్యక్షురాలు ఆమె కదా, ప్రథమ మహిళ ఆమె. మరి అలాంటి మహిళ ఈరోజు అక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంటి, దాన్ని వాళ్ళు కావాలని రెచ్చగొట్టే విధంగా రకరకాల కథనాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అన్నా కూడా వాళ్ళ మీద ఘర్షణ పడిన విధానం కావచ్చు, వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కార్యకర్తలు ఘర్షణ పడిన విధానం కావచ్చు చూస్తూ ఉంటే చక్కగా ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి వస్తున్నటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఏ విధంగా నటించమంటారో ఆ విధంగా నటిస్తున్నటువంటి నటీనటులు వీళ్ళు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. పళ్ళు పోకుండా వాళ్ళు ఏదైతే చెప్పి పంపిస్తారో దాన్ని మాత్రమే ఇక్కడ వదిలివేస్తున్నారు. ఇది గమనించుకోవాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళకి తిరిగి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మీరు అన్నట్టు మొదటి ప్రయత్నం విఫలమైతే రెండో ప్రయత్నంలో చేయాలనే విధానాన్ని మర్చిపోయారు వాళ్ళు. దాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. ఒకసారి రాసుకున్న దాన్ని అదే కొనసాగిస్తున్నారు. అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మార్పులు చేర్పులు కూడా చేసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఈ విధంగా ప్రజల్లో తీసుకెళ్తే చాలు అనే ఆలోచనలో ఉన్నారే తప్ప దానివల్ల ఈరోజు పేరు నాని కావచ్చు, హారిక కావచ్చు, వాళ్ళ భర్త రాము కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ ప్రజల ముందు నవ్వులు పాలవుతున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు పేరు నాని మాట్లాడిన ఉదంతాలు కనుక మనం తీసుకుంటా ఉంటే ఎంత తొందరగా నన్ను వీళ్ళు కారాగారంలో పెట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారేమో అనే అభిప్రాయం కూడా నాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ నాయకులందరినీ కారాగారంలో పెట్టించాలని వాళ్ళ అధినాయకత్వం ప్రయత్నిస్తుందనేది మాత్రం స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతూ ఉంది. పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు వీళ్ళ చేత చేయించటం, అధికారులకి సవాలు విసరటం, ప్రభుత్వానికి సవాలు విసరటం, ఇవన్నీ కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అంశాలు. అంటే అశాంతిని నెలకొల్పడం కోసం, అలజలు సృష్టించడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న తర్వాత వీళ్ళను ఉపేక్షించకూడదు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వస్తుంది. దీన్ని కూటమి ప్రభుత్వం కూడా గమనించుకోవాలి. వాళ్ళ చర్యల వల్ల వాళ్ళే పలచనవుతున్నారు, సందేహమే లేదు. కానీ ఇలాంటి వ్యాఖ్యానాల వల్ల వీళ్ళు చేసే పనుల వల్ల కొంతమంది అన్నా ప్రేరేపితమై వాళ్ళు కనుక ఏదైనా అలజడులు సృష్టించారనుకోండి, నష్టపోయేది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కదా. ఖచ్చితంగా అవును సార్. వాళ్ళు అది చేయాలనుకున్నప్పుడు తన అనేది వాళ్ళు చూడరు. ఏదో ఒక విధ్వంసం ఎక్కడో అలజడు సృష్టిస్తూ ఉంటారు. దానివల్ల ఎంతమంది నష్టపోతారు, ఎంతమంది అమాయకులు బలవుతారు. కాబట్టి మొగ్గలోనే దీన్ని తుంచేయాలి. వాళ్ళ ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని వాళ్ళ అధినేత ఆదేశానుసారం వీళ్ళు అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఒక్కోళ్ళు ముందుకెళ్తున్నారు. ఇంతకుముందు గతంలో ఎప్పుడూ మాట్లాడిన వాళ్ళ చేత కూడా
ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత ప్రణాళికబద్ధంగా ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి. సార్ ఇక్కడ ఏదైతే కొల్లు రవీంద్ర గారు ఏదైతే ఉప్పల హారిక గారిని మహానటి అని చెప్పేసి అన్నారని చెప్పి ఆవిడ ఏడుస్తూ దాన్ని కూడా ఇంకొక సీన్ క్రియేట్ చేయాలి, ఇది కూడా ఒక పథకం ప్రకారం అని చెప్పి అనుకోవచ్చు నిస్సందేహంగా. కానీ ఉప్పల హారిక గారికి జస్ట్ 2-3 రోజుల క్రితం ప్రసన్న కుమార్ గారు ప్రశాంతి రెడ్డిని ఏ మాటలు మాట్లాడారు, అంతకుముందు సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి మహిళల్ని ఏ మాటలన్నీ ఇచ్చారు నాగరాజు. సో మనం చూస్తున్నాం సార్, ఇంతమంది ఉన్న తర్వాత కూడా ఆవిడ దానికి బాధపడింది. మహానటి అంటే ఎందుకని బాధపడుతుంది, ఇది కూడా ప్రణాళిక అని చెప్పి అనుకోవచ్చా? నిస్సందేహంగా అదే నేను చెప్తుంది. ఇప్పుడు ఆమె నటించడం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది, అందులో అనుమానమేం లేదు. ఆ పదాన్ని కొల్లు రవీంద్ర గారు ఉపయోగించారు అంటే ఆమె అక్కడ నటించిన విధానం అలా ఉంది. ఇప్పుడు అనుకోని సంఘటన ఏదైనా జరిగి వాళ్ళు దౌర్జన్యం చేస్తే నువ్వు బాధపడావంటే అర్థం ఉంది. నిన్ను వెళ్ళిపోమన్న తర్వాత కూడా వాళ్ళతోటి ఘర్షణ పడి మళ్ళీ తిరిగి వచ్చావు అంటే నువ్వు ఆ అంశాన్ని రెచ్చగొట్టాలనే కదా. ఆ అంశాన్ని కూడా ఇప్పుడు పేరు నానికి మాట్లాడిన విధానాన్ని బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత ఒక కులానికి ఆపాదించేసి ఆ కులం వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు, కావాలని చేస్తున్నారు అని చెప్పని వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రణాళిక రచించుకున్నారు అంటే దాన్ని లోకేష్ బాబు మీద నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పనేది విషయం బయటకు వచ్చింది అంటే అది కూడా వాళ్లే విడుదల చేశారు, గమనించుకోవాలి. అవును సార్, అవును. లేకపోతే పేరు నాని మాట్లాడే విషయం మనకు ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఏదో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడం కోసం వాళ్ళు చక్కగా ప్రణాళిక రచించుకుంటూ వస్తున్నారు. దాన్ని మీ వేగుల ద్వారా అసలు ఎవరెవరైతే ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీరు అన్నట్టు తిరుపతిలో జరిగింది కావచ్చు, హైదరాబాద్ నగరంలో జరిగింది కావచ్చు, వాళ్ళ సమావేశాల్లో ఏమి నిర్ణయించుకున్నారు ఏంటనేది మీరు వెలికి తీసేసి దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ముందుగా అదుపులో తీసుకొని విచారించేసి న్యాయస్థానం ముందు పెట్టి వాళ్ళకి శిక్షలు వేయించాల్సిన బాధ్యత అయితే మాత్రం తీసుకోకపోతే ఇలాంటి పునరావృతం అవుతాయి అని మాత్రం నేను భావిస్తున్నాను. సార్ దాదాపు 4 రోజుల నుంచి ఇదే హెడ్లైన్గా మనం చూస్తూ వస్తున్నాం. ఈ రోజు కూడా సాక్షి పేపర్లో ఇదే ఉప్పల హారికకు సంబంధించే ఈరోజు హెడ్లైన్ చూస్తున్నాం. సో ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని చేస్తున్న రాజకీయాల్ని ఎలా చూడాలంటారు? వాళ్ళంతకంటే గొప్పగా ఏం చేస్తారు? 5 సంవత్సరాల్లో వాళ్ళ ప్రజలకు ఏం చేశారు? బటన్ ఒక్కడొక్కడు తప్ప. అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రహదారులు కావచ్చు, నీటి జలాశయాలు కావచ్చు, లేదా ఉద్యోగ కల్పన కావచ్చు, ఇవేదన్నా చేస్తే శాశ్వత కట్టడాలు కావచ్చు, ఇవేదన్నా చేస్తే ఇదిగో మేము చూపిస్తాం. మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో బయలుదేరేటప్పుడు ఇంకొక ప్రాంతంలో మేము గతంలో ఇది చేసాము, ఈ పరిశ్రమ వచ్చింది, లేకపోతే ఈ జలాశయాలను ఇలా చేసాము, ఇవన్నీ కూడా చూపించుకుంటూ వచ్చాడు. లేకపోతే ఈ గ్రామంలో ఈ అభివృద్ధి జరిగింది, ఇదిగో ఇక్కడ రహదారులు ఇలా నిర్మించాము, ఇవన్నీ చూపించుకుంటూ వచ్చాడు. మీరు చూపించండి. ఈరోజు మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళండి, మీరు చేసిన అభివృద్ధి ఎందుకు చూపించండి, తెలుసుకుంటారు కదా ప్రజలు. ఇదిగో ఈ గ్రామంలో ఇది చేశారు, ఈ పట్టణంలో ఇలాంటి పరిశ్రమను తీసుకుని వచ్చారు, ఇంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది, ఈ జలాశయాలు నిర్మించారు, ఇన్ని వేల ఎకరాలు సాగునీరు అందుతుంది, ఇన్ని గ్రామాలకి తాగునీరు అందుతుంది, ఇన్ని పరిశ్రమలకు నీరు అందిస్తున్నాము. చెప్పండి మీరు చేసింది ఏంటో చెప్పుకోండి. అయ్యా తప్పులేదు రాజకీయం అన్న తర్వాత ఆ విధంగా రాజకీయం చేయండి. మీరు ఏం చేశారో చెప్పుకోండి, ఈ ప్రభుత్వం వల్ల ఏం నష్టం జరుగుతుందో తెలియపరచండి. అప్పుడు కదా నిజమైన రాజకీయ పార్టీ, మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారనే భావన జనంలో కూడా వచ్చేది. ఇప్పుడు మీరు చేస్తున్న పనుల వల్ల జనాలకి రోత పడుతుంది. 1 కాదు 2 కాదు, ఇప్పుడు 7 పర్యటనలు పూర్తి అయిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఈ సంవత్సరం 1 నెల 3 రోజుల కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం 1 నెల 3 రోజులు అవుతుంది. ఈ రోజుకి 7 పర్యాయాలు రాష్ట్రంలో పర్యటన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడెక్కడికి వెళ్ళాడు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, నందిగం సురేష్ని, వల్లభనేని వంశీని, ఇలాంటి వాళ్ళ కోసం తెనాలి ఉదంతం గురించి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? రెంటపాళ్ళ కావచ్చు, వినుకొండ కావచ్చు, పొదిలి కావచ్చు, నిన్న జరిగిన బంగారుపాళ్యం కావచ్చు. ఏం చేశాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు వెళ్ళాడో కూడా జనానికి అర్థం కాని పరిస్థితి. దానివల్ల వాళ్ళే పలసనవుతున్నారు అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం కూడా చేయాల్సిన 2 కార్యక్రమాలు. 1, స్వేచ్ఛగా వదిలేయండి. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, స్వేచ్ఛగా వదిలేయండి. అతను ఎక్కడ తిరగాలంటే అక్కడ తిరగనేయండి, ఎంతమందితో కావాలంటే అంతమందిని తిరగనేయండి, అనుమానమే లేదు. మీరు ఇట్లా తిరుగుతూ ఉంటే న్యాయస్థానానికి వెళ్ళండి. ఇదిగో మేము చెప్పిన ఇంటర్లేదు, ఇట్లా వస్తున్నాడు, ఇబ్బందులు అవుతున్నాయి, న్యాయస్థానాన్ని సూచించండి. న్యాయస్థానం అనుమతి తీసుకుని వెళ్తాడా, లేకపోతే న్యాయస్థానాన్ని ధిక్కరించి వెళ్తాడో చూడండి. ధిక్కరించి వెళ్ళాడు అనుకోండి, న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది. న్యాయస్థానానికి అనుగుణంగా వెళ్ళాడు అనుకోండి, న్యాయస్థానం సూచనకు అనుగుణంగా మనకు వచ్చే నష్టం ఏదో అక్కడ ఏదైనా జరిగినా కూడా అతనే బాధ్యుడు అవుతాడు. మీరెందుకు అత్యుత్సాహం చూపించాలా? అతను పర్యటన బారుకి ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇది ఎట్లా జరుగుతుంది? అప్పుడు చూద్దాం ఎంతమంది వస్తారో ఏంటో, ఎన్ని పర్యటనలు విజయవంతం చేయగలడో. ఇది కూడా ఒకసారి ఆలోచించండి, కూటమి పెద్దలు కూడా ఆలోచించాలి. లేదంటారా అసలు బయటికి రానికుండా చేయండి. అనుమతులు మించి వస్తున్నారు అనుకోండి, అప్పుడే అదుపులో తీసుకోండి వాహనాలని, మనుషుల్ని. మిమ్మల్ని కాదు ఎంతమంది వస్తారో బయలుదేరినప్పుడు, 1000 మంది ఉండారా, లక్షల మంది ఉండారా? రహదారుల మీద అంటే కదా వెళ్తుంది, ఆపలేరా? దానివల్ల నష్టం ఎక్కడ జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి.
ప్రజల ఇబ్బంది జరిగేటప్పుడు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చర్యలు తీసుకునే అది ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు అతను ఏ విధంగా అయితే ద్వేషిస్తున్నారో మిమ్మల్ని అలా హర్షిస్తారు. కాబట్టి ఇది కూడా పరిగణలోకి తీసుకోండి. ఆ దినపత్రిక కావచ్చు, ఆ ప్రసార మాధ్యమం కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, కొంతమంది అతను కావాలని చెప్పి ఉన్మాదులా తయారు చేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాడు ఈ అభివృద్ధి చూసి, తట్టుకోలేకపోతున్నాడు ఈ వస్తున్న పరిశ్రమను చూసి. కాబట్టి అతనికి అవకాశం ఇవ్వకుండా చూసే బాధ్యత అన్న మీది, లేదా సంపూర్ణంగా ఇవ్వండి, ఏం చేస్తాడో చూడవచ్చు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఇలాంటి కుట్ర రాజకీయాలకు మాత్రం ఖచ్చితంగా తెరదింపాలి. దానిపైన కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.